అద్వితీయం భవ్యరామాలయం భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం 2500 ఏళ్లు నిలిచే ఆధ్యాత్మిక కట్టడం ప్రపంచ నలుమూలల నుంచి కూడా కానుకలు వస్తున్నాయంట. ముత్యాల నగరం నుంచి ముత్యాల హారం పోతుందంట. హైదరాబాద్ అనగానే పెర్ల్ సిటీ అని అందరికీ తెలిసిందే. అందుకే ప్రత్యేకమైన ముత్యాలను ఏరి అయోధ్య రామయ్యకు బహుకరిస్తున్నారు. తార్నాకకు చెందిన ముత్యాల వ్యాపారి వెంకటదాసు అయోధ్య రామయ్య కోసము 8 ఫీట్ల పొడవైనటువంటి ముత్యాల హారాన్ని తయారు చేశారంట. హైదరాబాద్ ముత్యాలకు చాలా ఫేమస్ అని, అందుకే అందమైన ముత్యాలను రాముల వారికి అందేలా ప్లాన్ చేస్తున్నారంటూ ముత్యాల వ్యాపారి చెప్తున్నాడు. సో మొత్తానికి రేపు ఉన్నది అయోధ్య ఓపెనింగ్ సందర్భంగా రేపు రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా రేపు మనం పేపర్లో కవర్ చేద్దాం. ఇక మరొక వార్త చూసుకుంటే ఇక్కడ చూడండి, 100 మీటర్ల లోతులో పాతేస్తాం, లండన్లో బీఆర్ఎస్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్, తెలంగాణ తెచ్చినందుకు బొంద పెడతావా అని ప్రశ్న. ఈ లోతుల పడేసేది లోతుల తొక్కేది తొక్కుదు కానీ, సరే నీకు ఏ బాట తొక్కితే తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు, దాని ఏముంటుంది. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 100 మీటర్ల లోతుల పాతేయడం కాదు, మీరు ఈ 100 రోజులలో చేస్తున్నటువంటి 100 రోజులలో తీరుస్తున్నటువంటి 6 హామీలను ముందు 100 రోజులలో కంప్లీట్ చేయండి. మీకు ధైర్యం ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు మీకు ఓట్లు వేసిరు కాబట్టి ఆ ఓట్ల మీద మీకు విశ్వాసం ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఈ 100 రోజులలో చేస్తున్నటువంటి హామీలు ఉన్నాయి కదా, 2 పావలా గ్యారంటీలు అమలు చేసి, అది కూడా ఒకటి దేనికి పనికిరాందే, ఏది ఆరోగ్యశ్రీ 10 లక్షలకు చేసిన దేనికి పనికిరాదా చెప్తున్నా కదా. 10 లక్షల వరకు ఏ పేదోడు కూడా ట్రీట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు, చాలా రేర్ కేసెస్. దాని ప్లేస్లో కొన్ని వ్యాధులు ఎక్కువ యాడ్ చేయడం కానీ, హాస్పిటల్ల సంఖ్య పెంచడం కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుండే. అదొక పనికి మాలిన హామీ. అది పక్కన పడేసి అది 1 పావలా గ్యారంటీలో అదొక పావలా పోయింది. కేవలం 1 పావలా గ్యారంటీ ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దానంత దిక్కుమాలింది ఇంకొకటి లేదు. అది పెట్టడం వల్ల ఇవాళ కొన్ని లక్షల కుటుంబాలు, ఆటోలు నడుపుకున్నటువంటి లక్షల వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. మళ్ళీ వాళ్ళను కూడా ఎగతాళి చేసేటువంటి కార్యక్రమం. 100 రోజులలో నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏందయ్యా అంటే, నువ్వు తీసుకుంటున్నటువంటి తల మాసినటువంటి నిర్ణయాల వల్ల, వీటి వల్ల ఎవరైతే రోడ్డున పడుతున్నారో ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది చేయాలి కానీ 100 రోజుల్లో వాడిని పాతి పెడతా, 100 రోజుల్లో వీడిని పాతి పెడతా. ఇక నువ్వు మరి ఈ గొడ్డలు పట్టుకొని తోమేటువంటి ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? నువ్వు ఈ గోధులు తోమేటువంటి ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? గిట్లకి ఈ రేంజ్లో ఎగిరి పడితే ఇది శాండ్రోలు ఉండే దుకాణం ఏం కాదు నీది, నాకు తెలిసి. ఈ ఎగురుడు దుక్కుడు జర బంద్ చేసుకో. నువ్వు ముఖ్యమంత్రివి, ఏది పడుతుంది మాట్లాడేమనుకో, నీ చేతే పోతుంది, ఆ పదవికి ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా, నీట్గా ప్రజలకు ఏమంటారు ఒక గౌరవం పెంచే విధంగా నీ మీద కానీ, ఆ ముఖ్యమంత్రి పదవి మీద కానీ పెంచే విధంగా ఉండాలి. అంతేగాని ఈయన లోపల పాతేస్తా, తొక్కేస్తా, ఇంతకు గతంలో మాట్లాడుతుండే, తొక్కుతా కింద పడేసి అంటాడు. పెద్దగా అయినా మళ్ళీ పెద్ద బాహుబలిలకు పెద్ద కటౌట్ అన్నట్టుగా. అంత పెద్ద కటౌట్ ఏం కాదు, మళ్ళా జస్ట్ అంతే, అలా సగం ఉంటాడు. మళ్ళీ దాన్ని ఎట్లా అంత పెద్ద మాటలు ఎట్లా మాట్లాడతారు? ఇక మనం కూడా అనొచ్చు మస్తే, కానీ ఇక మనం మారు పేర్లు పెట్టడం వీటికి మనం విరుద్ధం కాబట్టి మనం పెట్టం. ఎంతసేపు ఉన్న పేరు పెట్టే మాట్లాడతాం. ఆ మల్లిగాన్ లెక్క, లోఫర్ గాన్ లెక్క ఏది పడితే అది పేర్లు పెట్టవచ్చు. మనం కూడా 3 ఫీట్లోడనో 4 ఫీట్లోడనో రకరకాలుగా పెట్టవచ్చు. కానీ మనం అది పెట్టట్లేదు. ఎందుకు పెడతలేదంటే మనము పద్ధతిగా రాజ్యాంగబద్ధంగానే విమర్శిద్దాము, రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుకుంటూ పోదాం. ఎవరిని కూడా మనము అది కించపరచాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేయాల్సింది 100 మీటర్ల లోపల తొక్కుడు, ఈ లేపుడు, ఈ పని కాదు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఏంటంటే 100 రోజులలో చేస్తున్నటువంటి హామీలను నెరవేర్చు. అది ఉంటుంది కథ.